గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుట్టలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యోగం వల్ల. కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డు ఎమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క నవ్విన వాళ్ళు ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినావు. అచ్చంపేట తాలూకాను కూడా కొంతవరకు మెరుగుపరిచినావు, అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరినేమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుద్దుకునేది, తన్నుకునేది, అక్కడి నిడిచిపెట్టి అన్న నిడిచిపెట్టి బావబామర్లు నిడిచిపెట్టి అందరికీ ఎడవాసింది. ఏ వీళ్ళ మేమే మూట కట్టుకోలేదు. కట్టుకున్నది మీరు కట్టుకొని కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా నడేట్ల ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం 15 ఏళ్లకు 15 మంది కార్యకర్తలు కూడా చదవగారు ఆ పార్టీకి. అల్లగు పోయి నువ్వేం ఉద్ధరిస్తావు? ఏం ఉద్ధరిస్తావు? అనవసరం. నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకొకటి, అలివిగాని హామీలు ఇచ్చి, అలివిగాని 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ని హరీష్ రావుని బదనాం చేసి ఆ కాళేశ్వరం అని ఈ మేడిగడ్డ అని ఏందో రేస్ కాస్ అని నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు. నాయనా ఇవాళ పల్లనాడు పులివెందులలో ఒక ఉప ఎన్నిక నడుస్తుంది. రాత్రి నేను న్యూస్లో చూసిన. అయితే అలా ఒక మా యాదవ్ వాడు ఏంటుకో పనికోట్లు లప్పించి అంతమంది రెడ్ల అంతమంది కుంభకోల వల్ల వీడెందుకున్నాడు వల్ల వాడిని పడవేసి గుద్దితే వాడు హాస్పిటల్ పాలయ్యాడు. అయితే కాంగ్రెస్ వస్తే ఏమైందంటే పల్లనాటి రాజకీయం కాంగ్రెస్ రాజకీయం రెండు ఒకటి. అది ఆనాడు నుంచి అయినా రావణ కాష్టమే కాంగ్రెస్ అంటే. ఒకటి చెప్తున్నాను, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళలారా, మనకు కేసీఆరే ఇంపార్టెంట్, మనకు కేటీఆరే ఇంపార్టెంట్, మనకు కేటీఆరే ఇంపార్టెంట్, మనకేమొద్దు. అంతకు మనం వద్దనుకున్న నాడు 2 ఎడ్ల 10 ఎకరాల పొలమా మనకు లేకపోతే కౌలా చేసుకొని బతుకుదాం, మన ఇంట్లో మనం ఉంటాం. వాస్తవంగా మాట్లాడాలంటే దీంతో వర్గమెచ్చేది కూడా ఏం లేదు. కాకపోతే మనలాగా వీళ్ళందరూ అనుకుంటే రాజకీయం నడవదు కదా. అందరు ఈ పెద్దలు అనుకుంటే మనకు రాజకీయం నడవదు. ఎవడో ఓడు వద్దన్న ఓడోడు ముందుకు పోతూనే ఉండాలి, ముందుకే పోవాలి. ఒకటి చెప్తున్నా, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటుంది, 1 భార్య ఉంటే ఎట్టుంటుంది మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకే ఉంది ఒకటే సంవత్సరం. 1 సంవత్సరాన్ని నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా మీరే చెప్పండి. ఇంకొక బీజేపీ అక్కడ ఉండాలి, కేంద్రం వల్ల ఉండాలి, రాష్ట్రం వల్ల అవసరం లేదు. ఏం పొడిచింది బీజేపీ? ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుండు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నిల్లి. అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒకరు తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాధ అట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు రాస్తే తెలుస్తుంది. మీ అమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ అమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా. ఇంకొకటి, విలేకరుల అన్నతమ్ములకు నాదొక కోరిక, పోలీసు సోదరులకు నాదొక మనవి, మీకు కూడా తెలుసు విలేకరు సోదరులకు
మొన్న హైదరాబాద్ ఏం మాట్లాడాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు కూడా తెలుసు. ఇంకొకటి వీళ్ళకు మన ఇప్పుడు ఆర్థికంగా మన పోలీసులకు ఒక్క డొక్కు చూపు పెట్టుకొని నడిపినరు మీరు. ఏది లా అండ్ ఆర్డర్. ఇవాళ మన కేసీఆర్ వచ్చినాక 10 మందికి ఒక ఆవనం, 10 మందికి ఒక బండి మన కేసీఆర్ ఇచ్చిండు. అందరినీ మిమ్మల్ని సవినయంగా చూసుకున్న ఘనత మన కేసీఆర్ది. కేసీఆర్ గిట్లా ఒక్కసారి మళ్ళా రాకపోతే 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, మళ్ళొక 70 ఏళ్ళు సర్వనాశనం. అది ఖాయము. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. సమయం మస్తుకున్నది కానీ ఆనందంగా వద్దనుకుంటున్నా, నేను మాట్లాడను. ఓకే, ఇప్పుడు అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న తులసామ